హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి అయితే హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు అయితే పొల్లగా ఉండకూడదండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని విస్కర్తో బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా పెరుగుని. ఒకే డైరెక్షన్లోనే తిప్పుకోవాలండి. చూసారు కదా, ఉండలు అయితే లేకుండా మిక్స్ అయిపోయింది బాగానే. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు నేనైతే బ్రౌన్ షుగర్ అయితే వేసుకున్నానండి. మీరైతే వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. మిక్సీలో పౌడర్ చేసి నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. ఈ బ్రౌన్ షుగర్ కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇదైతే నేను పౌడర్ చేసుకోలేదండి, ఆల్రెడీ పౌడర్ లాగా ఉంటుంది ఇది బ్రౌన్ షుగర్ అనేది. ఇప్పుడైతే బ్రౌన్ షుగర్ కూడా మిక్స్ అయిపోయిందండి. ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా అయితే వేసుకోండి. ఇప్పుడు కోకో పౌడర్ పావు కప్పు వేసుకోండి. పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. ఇప్పుడు మొత్తం దీన్ని ఇలాగ జల్లించుకోవాలి. బాగానే ఉండలు లేకుండా ఉంటుందండి ఇలా బాగా జల్లించుకుంటే మనం. చూసారు కదా, ఈ విధంగా అయితే జల్లించేసుకున్నాం కదా. అప్పుడు మళ్ళీ ఒకసారి విస్కర్తో కలిపేసుకోండి బాగానే. కేక్ చేయడం చాలా ఈజీ అండి. మన కొలతలు సరిగ్గా వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది కేక్ అన్నది. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా బాగా గట్టిగా వచ్చింది. ఇప్పుడైతే హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకున్నానండి. ఈ మిల్క్ కొద్దిగా వేసుకుంటా మనం మిక్స్ చేసుకోవాలి, గట్టిగా ఉండకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటా నేను చేసుకున్నాను. ఇప్పుడు కాస్త స్మూత్గా ఉంటుంది బ్యాటర్ అనేది. ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి మళ్ళీ. చూసారు కదా, కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అయితే కేక్ మౌల్డ్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇందులోకి బటర్ పేపర్ అయితే పెట్టుకోండి. బటర్ పేపర్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. కేక్ అన్నది మనకి ఈజీగా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో కూడా ఒక డ్రాప్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే కిందన గోధుమ పిండి అయినా కొంచెం అలా జల్లుకొని వేసుకోండి. అప్పుడు మనకి కేక్ తీసినప్పుడు కాస్త ఈజీగా వస్తుందండి. ఇప్పుడైతే కేక్ బ్యాటర్ని వేసేసుకోండి. బాగా నిండాగా వేసుకోకండి, ఓన్లీ సగం వరకే వేసుకోవాలి. నిండాగా వేసుకుంటే కేక్ పొంగుతుంది కదండి, బయటకు వచ్చేస్తుంది. ఇలా సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక జస్ట్ 3 టైమ్స్ ఇలాగొకసారి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగానే స్టవ్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఎలాగ కింద సాల్ట్ అయినా శాండ్ అయినా వేసుకోండి. దానిపైన ఇలాగ ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినా మీరు ప్రీహీట్ చేసుకోవాలి ప్యాన్ అన్నది. దానిపైన మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయింది కదా, ఒకసారి మూత తీయండి. ఇప్పుడు ఇదైతే పెట్టేసుకోండి. ఇందులోకి సైడ్స్ చుట్టూ మనం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది గిన్నె అన్నది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు ఉంచండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ని. కేక్ ఒకసారి గుచ్చి చూద్దామండి. చూసారు కదా, ఏం అంటుకోవట్లేదు. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేసి సైడ్ పెట్టుకుందాం. అయితే మాత్రం ఇందులో నుంచి తీసి సైడ్ పెట్టేసుకోవాలండి. దీన్ని కాస్త చల్లారించాక తిప్పుకుందాం మనం. ఇప్పుడు కేక్ అయిపోయింది కదండి. కేక్ కొంచెం చల్లారాక మనం ఇలాగ రౌండ్గా తిప్పుకోవాలి. చాక్తో రౌండ్గా తిప్పుకోండి. తిప్పుకున్నాక దీన్ని ఇలాగ చేతితో రివర్స్ చేసుకోండి. చూసారు కదా, రివర్స్ చేసుకుంటే ఇలాగ కేక్ అనేది వచ్చేసింది. బటర్ పేపర్ తీసేయండి. బటర్ పేపర్ తీసేసాక దీన్ని ఇలాగ దీంట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కాస్త పొంగినట్టు ఉంది కదండి, ఇదైతే ఈ లేయర్ని తీసేయండి కాస్త.
లేయని కొంచెం కొంచెంగా తీసేయండి. అయితే నేను చాక్లెట్ సిరప్ కోసం ఒక డార్క్ చాక్లెట్ ఎలాగా 3 ముక్కల్లాగా తీసుకున్నానండి. మీరు లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా బటర్ అయితే యాడ్ చేశాను. అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్ వేసుకున్న గిన్నెలో పైన ఈ గిన్నె పెట్టుకోండి. చాక్లెట్ అన్నది మెల్ట్ అవుతుంది. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని అలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి మనం, మాడకుండా. ఇప్పుడు చూసారు కదా, చాక్లెట్ సిరప్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఎలాగా ఇప్పుడు దీనిపైన వేసుకొని ఇలాగ అప్లై చేసేసుకోండి. నేనైతే స్వీట్ ఉన్న డార్క్ చాక్లెట్ వేసుకున్నాను. స్వీట్ లెస్ కూడా ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. మొత్తం ఇలాగ అప్లై చేసేసుకోండి చాక్లెట్ సిరప్ మొత్తం. కదండి, నేనైతే కేక్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం కేక్ అన్నది. మనం ఇలాగ ఇంట్లోనే చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారండి, ఇష్టంగా. చూసారు కదండి, కేక్ అన్నది రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉంది కేక్ అన్నది.